బ్రేకింగ్ న్యూస్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం తగ్గుముఖం పడుతూ ఉంది. కానీ సరిహద్దులో పరిస్థితులు ఏంటి? మనం చెప్పాం సరిహద్దులో చాలా అప్రమత్తంగా ఉన్నాం. కేవలం సీజ్ ఫైర్ మాత్రమే మనం వాళ్ళతో మాట్లాడుకున్నాం. కాల్పుల విరమణ మాత్రమే జరిగింది. కాల్పుల విరమణపై అండర్స్టాండింగ్ మాత్రమే ఉంది. కానీ ఆపరేషన్ సింధూర్ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఉగ్రవాదుల పీచి మనస్సానికి భారత్ ఇప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఉగ్రవాదులపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని భారత్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. నిజానికి మనం ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఇప్పుడు సరిహద్దులో పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న దృశ్యాలు పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరిస్తూనే, కాల్పుల విరమణకు మేము అంగీకరిస్తున్నామని చెబుతూనే సరిహద్దుల్లోకి భారీగా యుద్ధ ట్యాంకులను తరలించింది. అంతేకాదు ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ను తరలిస్తోంది. ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ చిన్న చిన్న ప్రవాహాలు ఎదురైనప్పుడు వాళ్ళ యుద్ధ ట్యాంకులు వాటిని ఈజీగా క్రాస్ చేయడానికి, దాటడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ని సరిహద్దుల్లోకి తరలిస్తున్నటువంటి దృశ్యాలు. ఇప్పటికీ మనం అప్రమత్తంగానే ఉన్నామని చెప్పాం. ఆపరేషన్ సింధూర్కి కేవలం పాజ్ మాత్రమే, కానీ ఆపరేషన్ సింధూర్ని ఆపలేదు. ఉగ్రవాదులపై మనం పోరాటాన్ని ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటాము అని చెప్పాం. పాకిస్తాన్ బాంబు నిర్వీర్యం చేస్తున్నాం. మనం పాకిస్తాన్ వేసిన బాంబును నిర్వీర్యం చేస్తున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పాకిస్తాన్ వేసిన బాంబును మనం డిఫీట్ చేసాం. దాంతో బాంబు పేలకుండానే పడిపోయింది. ఆ బాంబును మన దళాలు నిర్వీర్యం చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం సరిహద్దులోకి ఇంకా యుద్ధ ట్యాంకులను అక్కడ మోహరించే ఉంది. ఎందుకంటే రేపు ఎప్పుడైనా మరోసారి పాకిస్తాన్కే నమ్మకం లేదు. అక్కడ నుంచి కవ్వింపు చర్యలు ఆగిపోతాయని, ఉగ్రవాద చర్యలు ఆగిపోతాయని పాకిస్తాన్కి కూడా నమ్మకం లేదు. ఆపుతామనే గ్యారంటీ లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఒకలాగా ఆలోచిస్తుంది. పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ సైనికులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు ముగ్గురు కూడా ఒకటే. భారత్ పైన కయ్యానికి కాలు దువ్వాలి. ఒకవేళ ఒకరి భారత్ పైన కయ్యానికి కాలు దువ్వడంలో కొంచెం సంయమనం పాటిద్దామని అనుకుంటూ ఉంటే, ఇటు టెర్రరిస్టులు మాత్రం సంయమనాన్ని పాటించే అవకాశం లేదు. ఆ టెర్రరిస్టులకు సైన్యం సహకారం చేస్తుంది. ఇలాంటి పరిస్థితులన్నీ పాకిస్తాన్లో ఉంటాయి. కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ అయితే ఈసారి భారత్ కొట్టే దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది అని పాకిస్తాన్కి తెలుసు. అందుకే పాకిస్తాన్ సరిహద్దుల్లో తమ సైన్యాన్ని బలోపేతం చేసుకునే దిశగానే ముందుకు వెళుతోంది. పాకిస్తాన్ తమ ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ను, యుద్ధ సామాగ్రిని సరిహద్దులకు తరలించి అక్కడ బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు అవి. భారత్ ఈసారి తిప్పి కొడితే, ఇప్పుడు కూడా పాకిస్తాన్ అంటూ ఉంది భారతే మమ్మల్ని యుద్ధం విరమణకు, కాల్పుల విరమణకు ముందుకు వచ్చింది, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, ఇప్పటికే భారత్కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్లను కూల్చేసాం, సైనికులను కొట్టేశామని పాకిస్తాన్ అసత్యాలు చెప్పుకుంటూ ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది, సరిహద్దుల్లో చాలా బలహీనంగా ఉంది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ తమ ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ని చిన్న చిన్న ప్రవాహాలు ఎదురైనప్పుడు, లేదంటే చిన్న చిన్న కొండ ప్రాంతాలు, లోయ ప్రాంతాలు ఎదురైనప్పుడు వాళ్ళ యుద్ధ ట్యాంకులు ఈజీగా దాన్ని క్రాస్ చేయడానికి కావాల్సిన సామాగ్రిని తరలించుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇవి ఆ దేశ పౌరులే. పాకిస్తాన్ దేశంలో ఉన్న వాళ్ళ ఆర్మీ కదలికలకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ పౌరులే ఇలా షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. నిజానికి మనం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించిన తర్వాత భారత మిలిటరీ కదలికలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో పౌరులు ఎవరు కూడా పోస్ట్ చేయొద్దు అని మన భారత ఆర్మీ పేర్కొంది. భారత ఆర్మీ పిలుపునిచ్చింది, సూచించింది. దీంతో మన పౌరులు ఎవరు కూడా భారత ఆర్మీకి చెందిన కదలికలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. కానీ పాకిస్తాన్లో అటువంటి పరిస్థితులు ఉండవు. పాకిస్తాన్లో వాళ్ళ సైనిక కదలికలను వాళ్ళ పౌరులే బయట పెట్టుకుంటున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. పాకిస్తాన్లో సైనిక కదలికలను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. దాన్ని పాకిస్తాన్ పౌరులే షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వెహికల్స్లో వస్తున్నది ఫ్లోటింగ్ బ్రిడ్జెస్కి సంబంధించిన సామాగ్రిని తరలిస్తూ ఉన్నారు. వాళ్ళ యుద్ధ ట్యాంకర్లు ఈజీగా ఒక చోట నుంచి ఇంకొక చోట కదలటానికి, ఎక్కడైనా చిన్న చిన్న ప్రవాహాలు ఎదురైనప్పుడు వాటిని అక్కడ ఇన్స్టలేషన్ చేస్తారు. వాటిని ఇన్స్టాల్ చేసి తాత్కాలిక బ్రిడ్జెస్ నిర్మించి వాటిపై నుంచి యుద్ధ ట్యాంకులు ఈజీగా మూవ్ అవడానికి చర్యలు తీసుకుంటారు. వాటిని ఇప్పుడు సరిహద్దుల్లోకి తరలిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, వార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పాకిస్తాన్ తరలిస్తుంది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఇప్పటికే సింధ్, పంజాబ్ ప్రావిన్స్లో ఆ సరిహద్దులో భారీగా సైన్యాన్ని మోహరింపచేసి ఉంచారు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా పాకిస్తాన్ మాత్రం ఏ క్షణాన ఏం జరిగినా మరోసారి వాళ్ళు కొంచెం ఇప్పటికంటే ఇప్పుడు చతికిల పడిపోయారు పూర్తిగా. కానీ ఇప్పటికంటే కొంచెం ధీటైన జవాబు ఇవ్వాలి అని అనుకుంటూ పాకిస్తాన్
వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తరలిస్తున్నటువంటి దృశ్యాలు. గతంలో పాకిస్తాన్ ఎప్పుడు ఓటమి పాలైనా వెనక్కి వెళ్ళిపోయి మరోసారి మరింత కొంత బలాన్ని పుంజుకొని మళ్ళీ భారత్పై యుద్ధానికి కాలు దువ్వే చర్యలకే పూనుకుంటూ వస్తూ ఉంటుంది. అందుకే 1965లో కూడా పాకిస్తాన్ ఆపరేషన్ జీబ్రాల్ పేరుతో మనపై యుద్ధానికి దిగింది. మనం పాకిస్తాన్లో వాళ్ళ పంజాబ్ అవతల వరకు వాళ్ళని తరిమేశాం. ఆ తర్వాత 71లోనూ వచ్చింది. 71లో కూడా వాళ్ళ గాజీని పేల్చేసాం. అంతేకాదు వాళ్ళ 90,000 సైనికులను మనం యుద్ధ ఖైదీలుగా పట్టుకుని కూడా వదిలేసాం. ఆ తర్వాత 99లో కూడా పాకిస్తాన్ మరోసారి కార్గిల్లో కవ్వింపులకు దిగింది. మరోసారి తరిమి కొట్టాం. ఇప్పుడు కూడా పాకిస్తాన్ మనం తరిమి కొట్టాం. దీంతో పాకిస్తాన్ ఎప్పటికప్పుడు బలం పుంజుకొని భారత్పై యుద్ధానికి కాలుదువి బలహీనపడి వెనక్కి వెళ్ళిపోయి మరోసారి మళ్ళీ కొంత బలాన్ని పుంజుకున్నాను అని ఏదో పక్క దేశాలు చేసే సాయాన్ని చూసుకొని ఆ వాపును చూసుకొని బలవనుకుని ముందుకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా తమ మిలిటరీని బలోపేతం చేసుకునే దిశగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే IMF నుంచి లోన్ వచ్చింది. ఆ వాపును చూసి బలవని అనుకుంటూ ఉంది. ఆ IMF నుంచి వచ్చిన డబ్బులను కూడా వాళ్ళ మిలిటరీ బలోపేతానికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని ప్రపంచ దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పుడు మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా సరిహద్దులకు తరలిస్తున్నటువంటి దృశ్యాలు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. పాకిస్తాన్ ఎప్పటికీ మారదు అని చెప్పుకోవటానికి ఈ సన్నాహాలే. భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ మరోసారి ఎప్పుడైనా అంటే వాళ్ళ ఉగ్రవాదులపైన వాళ్ళ మిలిటరీ పైన పాకిస్తాన్కి నమ్మకం లేదు. మరోసారి భారత్పై దాడులకు దిగము అనే నమ్మకం పాకిస్తాన్కి లేదు. వాళ్ళ ఉగ్రవాదులు వాళ్ళ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎప్పుడైనా భారత్పై కుట్రతో దుర్బుద్ధితో దాడి చేసేటటువంటి అవకాశాలు దుర్బుద్ధితో భారతదేశంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయని వాళ్ళకు కూడా తెలుసు. అందుకే ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా అదే జరిగితే ఆపరేషన్ సింధూర్ పూర్తిగా ఆగిపోలేదు. ఆపరేషన్ సింధూర్ జస్ట్ పాజ్లో ఉంది, నిరంతరం కొనసాగే ప్రక్రియని చెప్పారు. కాబట్టి ఇంకొకసారి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్లో దాడి చేస్తే దాన్ని యుద్ధ చర్యగానే భావించి మన వాళ్ళు తగిన రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు మిలిటరీని బలోపేతం చేసుకునే దిశగా ముందుకు వెళ్తోంది. ఆ యుద్ధ ట్యాంకులను వార్ ఇన్ఫ్రాను సరిహద్దులకు తరలిస్తున్నటువంటి దృశ్యాలు. పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరులే వాటిని షూట్ చేసి రోడ్లపై పాకిస్తాన్ ఆర్మీ మూవ్ చేస్తున్న వార్ ఇన్ఫ్రాను పాకిస్తాన్ పౌరులే షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. సో ఈ దృశ్యాలను చూస్తే మీకు ఏమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. Gokulam Signature Jewels.